సీక్రెట్ మీటింగ్లో మాలామాదిగలను నమ్మకూడదు, మాలామాదిగలను దగ్గరికి రానియకూడదు, వాళ్ళను కుక్కకు బొక్కేస్తే ఎట్లుంటుందో అట్లనే ఉంచాలి అని చెప్పి నువ్వు హుజురాబాదులో నువ్వు సీక్రెట్ మీటింగ్లో మాట్లాడిన విషయం అక్కడ ఉన్న దళితులు కూడా ఇతర బీసీ నాయకులు కూడా విన్నారు. అంటే దళితులను మాలామాదిగలని అవమానపరిచే మాటలు మాట్లాడింది, ఇది వాస్తవం. ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా పోలీస్ కమిషనర్ను, కరీంనగర్ పోలీస్ కమిషనర్ను ఒక మైనార్టీ నాయకుడు, ఆయనను బెదిరించి మాట్లాడావు, ఆయన నోటికొచ్చే విధంగా నువ్వు మాట్లాడావు ఒక ఐపీఎస్ ఆఫీసర్ను. అదేవిధంగా ఈ రాష్ట్ర గవర్నర్ మహిళ అని చూడకుండా బూతు మాటలు మాట్లాడుకుంటూ ఆమెను ఇష్టం వచ్చినట్టు అవమానపరిచావు. ఈ దేశంలో మహిళలను 50% ఉంటారు. మహిళలంటే తల్లిగా, ఒక ఆడిబిడ్డగా, ఒక అక్కగా, ఒక అమ్మగా గౌరవించాలి. ఆ గౌరవం లేకుండా నువ్వు రాష్ట్ర గవర్నర్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. ఇది నీకు గుర్తు చేస్తున్నా. అదేవిధంగా నువ్వు అసెంబ్లీ స్పీకర్ మీద కాగితాలు సించొచ్చి ఆయన మీద ఇసిరేసినావు. ఒక దళితుడనే ఉద్దేశంతో స్పీకర్ను కూడా అవమానపరిచావు. ఇలాంటి దుర్మార్గుణ్ణి టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ చేర్చుకున్నాడు. ఒక్క తెలంగాణ ఉద్యమకారులను చంపడానికి ప్రయత్నించిన వాడిని, తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేసినటువంటి దుర్మార్గుణ్ణి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కౌశిక్ రెడ్డి నీ గురించి మొత్తం తెలుసు. రెండోది, కేటీఆర్ ఈ కౌశిక్ రెడ్డి లాంటి రౌడీలను, గుండాలను తయారు చేస్తున్నాడు. కేటీఆర్ చరిత్ర ఏంటంటే 2017లో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాడు. ఇస్కా మాఫియాను నడిపించుకుంటూ 500 నుంచి 1000 లారీలు ఆ నేరేళ్ల నుండి, గ్రామాల నుండి పోతాయి. ఆ లారీలు గ్రామ నడిబొట్టు నుంచి వెళ్ళి రోడ్డు పొంట వెళ్తుంటాయి. అట్లా 500 నుంచి 1000 లారీలు పోతుంటాయి రోజు. ఆ లారీల కింద నలుగురు దళితులు, ఒక సాకలతను ఆ లారీల కింద పడి చనిపోయారు. ఆ లారీల కింద తొక్కి చంపేయడం జరిగింది. ఆ నేరేళ్లలో ఉన్నటువంటి గ్రామస్తులు, ఆ చనిపోయిన కుటుంబాలు, అయ్యో మా పిల్లలను ఇసుక లారీల కింద చంపేసిండ్రు అని చెప్పి ధర్నా చేసి రస్తారోక చేస్తే ఆ గ్రామం ఉన్నటువంటి దళితులను, అణగారిన కులాలను, వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ పిల్లల తల్లిదండ్రులను వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీసులకు ఎస్పీకి చెప్పి కేటీఆర్ వాళ్ళందరినీ తీసుకొచ్చి తొక్కుండంటే ఆ నేరేళ్ల గ్రామస్తులను, ఆ యొక్క చనిపోయినటువంటి బిడ్డల తల్లిదండ్రులను తీసుకొచ్చి తాటికి ఉపయోగించి తొక్కడం జరిగింది. వాళ్ళకు సంసారానికి, ఇంకా కష్టపడి పని చేసుకోవడానికి పనికి రాకుండా వాళ్ళని తొక్కించడం జరిగింది కేటీఆర్ దగ్గరుండి. ఇది మర్చిపోలే. కేటీఆర్ మొదటి నుండి కూడా కేటీఆర్ దళితుల మీద, అణగారిన కులాల మీద విషం కక్కుతున్నారు. వాళ్ళ విషయాన్ని కక్కుతున్నారు. ఇది గుర్తు చేస్తున్నా. ఇక హరీష్ రావు కేసీఆర్ ఆనాడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు మా బట్టి విక్రమార్క గారు 2018లో ఆ అసెంబ్లీ అంటే ప్రతిపక్ష పార్టీ నాయకునిగా మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేసింది. సీనియర్ మంత్రులు ఉన్నారు, మా ఉత్తమ కుమార్ రెడ్డి సారు, ఇదే సబితా ఇందర్ రెడ్డి గారు, డీకే అన్న గారు, చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఒక దళితుడిని ఖచ్చితంగా
కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిని చెయ్యాలని చేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఓర్చుకోలేక ఒక దళితుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉన్నాడు అని చెప్పి ఈ ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉండకూడదు, ప్రతిపక్ష పార్టీ హోదాను ఉండకుండా చేయాలని చెప్పి ప్లాన్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ బెదిరించి అదిరించి పదవుల ఆశ చూపి డబ్బాశ చూపి ఆనాడు కొనుగోలు చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా చేశారు. ఒక దళితుడికి ప్రతిపక్ష పార్టీ హోదా ఉండొద్దు అని చెప్పి విసంగక్కి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్లాన్ చేసి ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా చేయడం జరిగింది ఆనాడు. అయితే ఈరోజు మళ్ళీ మా భట్టి విక్రమార్క గారు చదువుకున్న విద్యావంతుడు, తెలివి కల్లవాడు, జ్ఞానవంతుడు, వీళ్ళు ఆర్థిక శాఖ మంత్రి, రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు బడ్జెట్ ఎట్లా ప్రవేశపెట్టాలి, బడ్జెట్ను ఏ విధంగా రూపొందించాలని ఆలోచన చేసి ఎస్సీలకు, ఎస్టీలకు, ఆదివాసీలకు, బీసీలకు, మైనార్టీలకు, రెడ్లకు, బ్రాహ్మణులకు అన్ని వర్గాలకు కూడా సామాజిక న్యాయం జరగాలి అని చెప్పి ఆ యొక్క బడ్జెట్ను రూపకల్పన చేసిండు. మా భట్టి విక్రమార్క గారు చదువుకున్న విద్యావంతుడు. బడ్జెట్లో ఎవరికి అన్యాయం జరగకూడదో, రాష్ట్రం ఉన్నటువంటి యువతకు, విద్యార్థులకు, కూలీనాలు చేసుకున్నటువంటి పేదవాళ్ళకు కూడా సామాజిక న్యాయం జరగవలసిందని చెప్పి ఆలోచన చేసి ఆ బడ్జెట్ను రూపకల్పన చేసిండు. అదే బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిండు. తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే విధంగా, తెలంగాణ ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా న్యాయం జరిగే విధంగా ఆ బడ్జెట్ను ప్రవేశపెడితే రాష్ట్రంలో ప్రజలకు కూడా సంతోషంగా ఉన్నారు. కానీ ఒక కేసీఆర్ కుటుంబం సంతోషంగా లేదు. హరీష్ రావు గారు మా భట్టి విక్రమార్క గారిని విమర్శన చేసుకుంటూ ఈ బడ్జెట్ సరిగా లేదు, ఈ బడ్జెట్ను సరిగా రూపొందించలేదు, ఈ బడ్జెట్లో ఏమీ లేదు అని చెప్పి ఒక దళితుడు కాబట్టి భట్టి విక్రమార్క గారిని అవమానపరుచుకుంటూ మాట్లాడడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమో? అంటే ఒక దళితుడు ఆర్థిక శాఖ మంత్రి ఉండకూడదా? ఆర్థిక శాఖ మంత్రిగా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఆ బడ్జెట్ను రూపకల్పన చేశాడు, రూపొందించాడు. ఆ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు. అటువంటిది వాళ్ళు తట్టుకోలేక హరీష్ రావు అనేటోడు విషాన్ని కక్కిండు తట్టుకోలేక. ఎందుకంటే ఎస్సీలకు, ఎస్టీలకు, ఆదివాసీలకు, అణగారిన కులాలకు, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరిగే విధంగా ఈ బడ్జెట్ ఉన్నదని చెప్పి దాని మీద విషగక్కిండు. అట్లా ఒక ఆర్థిక శాఖ మంత్రి, రాష్ట్ర డిప్యూటీ సీఎం అని చూడకుండా